హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో బ్రెడ్తో దోశని చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా బ్రెడ్తో దోశని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ బ్రెడ్ దోశని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ అని తీసుకోవాలి. నేనైతే బ్రెడ్ కి చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ ని తీసేయకుండా దోశల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ బ్రౌన్ పార్ట్ ని తీసేసుకునైనా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బ్రెడ్ కి బ్రౌన్ పార్ట్ తీసేయడం వల్ల దోశ పిండి కొంచెం తెల్లగా ఉంటుందండి. అదే బ్రౌన్ పార్ట్ ఉంచుకొని చేసుకోవడం వల్ల కొంచెం కలర్ చేంజ్ గా ఉంటుంది, అంతే. అంతకుమించి ఏం డిఫరెన్స్ ఉండదు. బ్రెడ్ ముక్కలన్నింటినీ చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. 1 పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఒకేసారి వాటర్ని యాడ్ చేయొద్దండి, కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా, మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం దోశ పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 పావు స్పూను సోడా ఉప్పును వేసుకోవాలి. సోడా ఉప్పును వేసుకోవటం వల్ల పిండి కొంచెం పులుస్తుందండి. నెక్స్ట్ ఈ పిండిని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి. దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి టిష్యూతో ప్యాన్ మొత్తాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ మీద ఒక గరిటె పిండిని వేసుకొని వీలైనంత పలచగా దోశను వేసుకోవాలి. దోశను వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి. దోశ వేసాక గ్యాస్ హై ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి. దోశ కొంచెం కాలాక దానిపైన ఆయిల్ని వేసుకోవాలి. దోశ ఒకవైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకు తిప్పాక ఇంకొక 2 నిమిషాలు దోశని బాగా కాల్చుకోవాలి. దోశ రెండో వైపు కూడా కాలాక పక్కకు తీసేసుకోవాలి. మీరు ఈ బ్రెడ్ దోశని క్రిస్పీగా చేసుకోవాలి అనుకుంటే కనుక దోశ ప్యాన్ మీద ముందు వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూతో తుడుచుకొని దోశని వేసుకోండి. అదే ఈ దోశని మీరు స్పాంజీగా వేసుకోవాలి అనుకుంటే కనుక ప్యాన్ మీద 1 హాఫ్ స్పూను ఆయిల్ని వేసుకొని టిష్యూతో ప్యాన్ మొత్తం ఒకసారి తుడుచుకొని దోశ పిండిని వేసుకొని దోశని ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు స్పాంజీగా వస్తాయి. అంతే అండి, మనం దోశ పిండి లేకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా బ్రెడ్ దోశని ప్రిపేర్ చేసాం కదా. నెక్స్ట్ టైం మీరు దోశలు వేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఈ బ్రెడ్ దోశని పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తిన్నారంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.